సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రశాంతంగా భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతోంది. ఈసారి అధికారులు చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు ఈ ప్రదక్షిణలో పాల్గొన్నారు. అయితే పార్కింగ్ను కొంత దూరంలో ఏర్పాటు చేయడంతో వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని చెప్తున్నారు. మరికొన్ని చోట్ల పార్కింగ్ సదుపాయాలు కల్పించుంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. అంచనాలకు మించి భక్తులు రావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మీనా అందిస్తారు. సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం అయితే ఇక్కడ తొలి పవంచ దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయింది. అనువంశిక దేవాలయ అనువంశిక ధర్మకర్త అయిన అశోక్ గజపతి రాజు గారు కొబ్బరికాయ కొట్టి చేతుల మీదుగా కూడా ఇక్కడ ప్రారంభమైంది. ఆయన నేతృత్వంలోని ఇక్కడ మనకి తొలి పవంచ దగ్గర నుంచి ఇక్కడ హనుమంతు వాక వరకు కూడా మనకి ఈ పుష్పరథం అయితే చేరుకుంది. ఈ ప్రచార పుష్పరథం అయితే ఇక్కడ 11 కిలోమీటర్ల మేర ఇక్కడ మన తొలి పవంచ దగ్గర నుంచి ఇక్కడ హనుమాన్ జంక్షన్ వరకు ఇక్కడ చేరుకుంది. నెమ్మదిగా భక్తుల సారథ్యంలోని భక్తులు కూడా వారి రథాన్ని వెంట కూడా ఇక్కడ చూస్తున్నాం మనం విజువల్స్ లోని. ఇక్కడ భక్తులు కూడా ఈ రథంతో పాటు కూడా తరలి వస్తున్నారు. జనాలు అయితే మాత్రం ఆధ్యాత్మిక శోభతోని భక్తుల పారవస్యంతోని ఇక్కడ ఈ పుష్పరథం వెనకాతల కూడా ఈ భక్తులు అయితే మాత్రం సింహాచలం తొలి పావంచ దగ్గర నుంచి ఇక్కడ హనుమంతువాక జంక్షన్ ఏదైతే ఉందో అక్కడికి ఇక్కడ నెమ్మదిగా చేరుకుంది. ఈ రథం అయితే తొలి పావంచ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ హైవే మీద నుంచి ఇక్కడ మళ్ళీ మనకి తిరిగి ఇక్కడ 21 కిలోమీటర్ల మేర 32 కిలోమీటర్ల మేర వెళ్ళవలసినదైతే ఇక్కడ ప్రస్తుతం 11 నుంచి 12 కిలోమీటర్ల వరకు ఇక్కడ చేరుకుంది. అలాగే నెమ్మదిగా కూడా ఈ రథం ఆధ్యాత్మికంగా కూడా ఇక్కడ వెళ్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు విజువల్స్ లోని భక్తులు కూడా ఈ రథం వెనకాతలా కూడా నెమ్మదిగా నడుస్తూ పరిగెడుతూ కూడా ఇక్కడ జనం వస్తున్న పరిస్థితి అయితే మనకుంది. ఇక్కడ పోలీసు శాఖ సిబ్బంది కూడా పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు కానీ ట్రాఫిక్ నిబంధనలు కూడా వారు సడలింపులు కూడా చేస్తూ ట్రాఫిక్ ని కూడా ఇక్కడ నియంత్రించే పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో యువసేన తర్వాత ఇతరత్ర సహాయ యూత్ సంఘాలు అయితే కూడా ఇక్కడ వారిని ప్రజల్ని భక్తుల్ని కూడా పటిష్టంగా వారి పర్యవేక్షణలోని కూడా ఇక్కడ క్యూ లైన్ లోని ఏ ఇబ్బందులు లేకుండా కూడా పంపిస్తున్న సందర్భం అయితే ఉంది. అదే విధంగా చూస్తున్నారు ఇక్కడ మనకి విజువల్స్ లోని ఈ జనాలు ఈ ప్రజల భక్తులు అయితే మాత్రం ఇక్కడ రథంతో పాటు వారు కూడా తరలి వెళ్తున్నారు. ఇక్కడ దగ్గర ఇక్కడ తొలి పవంచ దగ్గర నుంచి 11, 12, 13 కిలోమీటర్ల మేర ఇక్కడ చేరుకున్నారు. అదే విధంగా ఇక్కడ హనుమంతు వాక దగ్గర నుంచి ఇక్కడ మళ్ళీ హైవే దగ్గర ఇక్కడ యూటర్న్ తీసుకొని ఇక్కడ మళ్ళీ హైవే మీద నుంచి కూడా నెమ్మదిగా మళ్ళీ తొలి పావంచ ఎన్ఏడి ఇవన్నీ మురళీనగర్ ఇవన్నీ కూడా దాటుకొని మళ్ళీ తొలి పావంచ దగ్గరికి వస్తుంది. ఇక్కడ భక్తులు చూడండి గోవింద గోవింద అంటూ నామస్మరణతోని సింహగిరి గిరి ప్రదక్షిణ మహోత్సవాలను అయితే పాల్గొనడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు రథం అయితే ఇక్కడ మన తొలి పావంచ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి హనుమంత వంశ అడవివరం దగ్గర నుంచి అదే విధంగా ఇక్కడ హెల్త్ సిటీ ఆరిలోవా తర్వాత ఇక్కడ నెమ్మదిగా 12 కిలోమీటర్ల మేర హనుమంతు జంక్షన్ వరకు వచ్చి ఇక్కడ ఈ రథంతో పాటు కూడా భక్తులు గోవింద నామస్మరణతో నెమ్మదిగా ఆ రథంతో పాటు నడుస్తూ కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మళ్ళీ తిరిగి హైవే మీద నుంచి కూడా ఇక్కడ మళ్ళీ తిరిగి ఆ రథంతో పాటు భక్తులు 32 కిలోమీటర్ల మేర ఈ గిరి ప్రదక్షిణలోని ఆధ్యాత్మికంగా నడుస్తూ మళ్ళీ తొలి పావంచ దగ్గరికి చేరుకొని కొబ్బరికాయ కొట్టి వారి కోరికలు తీర్చుకొని స్వామిని దర్శనం చేసుకుని వెళ్తారు. ఇది ఇక్కడ ప్రజెంట్ అప్డేట్. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా ప్రైమ్ న్యూస్.